Good morning, students. Good morning, all of you. Binomial theorem లో సిగ్మా నొటేషన్ చూడండి. సిగ్మా నొటేషన్ ఆఫ్ బైనామియల్ ఎక్స్పాన్షన్. చూడండి, బైనామియల్ ఎక్స్పాన్షన్ లో సపోజ్ ఎక్స్ ప్లస్ ఏ హోల్ పవర్ ఎన్. ఏ బైనామియల్ ఎక్స్పాన్షన్ అయినా మనం సిగ్మా r ఈక్వల్ టు 0 టు n, లోయర్ సఫిక్స్ ఏంటంటే సిగ్మా r ఈక్వల్ టు 0, అప్పర్ సఫిక్స్ పైన పవర్ ఎంత ఉంటే అది రాయాలి, tr ప్లస్ 1. ఎలా రాయాలంటే ఏ ఎక్స్పాన్షన్ అయినా సరే సిగ్మా r ఈక్వల్ టు 0 టు n, tr ప్లస్ 1. దీని మీనింగ్ ఏంటంటే t1 plus t2 plus and so on tn plus 1. That means sum of n plus 1 terms. tr plus 1 means sigma r equal to 0 to n ncr into x to the power n minus r into a to the power r. a to the power r. tr plus 1 అంటే జనరల్ టర్మ్ అన్నమాట. ఇది ఇందులో r ఈక్వల్ 0 పెడితే ఫస్ట్ టర్మ్ ప్లస్ సెకండ్ టర్మ్ ప్లస్ థర్డ్ టర్మ్ అండ్ సో ఆన్ n ప్లస్ 1 టర్మ్, అదంతా సమ్మేషన్ ఏమవుతుందంటే దీని ఎక్స్పాన్షన్ అవుతుంది. ఎప్పుడు దీని సిగ్మా నోటేషన్ లో ఇలా ఉంటే గనక చూడండి ఒకసారి, ఇక్కడ లోపల జనరల్ టర్మ్ ఉండాలి, ఎన్సిఆర్ ఇంటూ ఎక్స్ టు ద పవర్ ఎన్ మైనస్ ఆర్, అంటే ఎక్స్ ఫస్ట్ టర్మ్ అని, ఇంటూ ఏ టు ద పవర్ ఆర్. ఆర్ వేరీస్ ఫ్రమ్, ఇక్కడ కింద ఉంది కదా, ఈ ఆర్ అనేది 0 నుంచి అప్పర్ లిమిట్ ఉంది కదా 0 టు n ఉండాలి. ఇక్కడ ఆర్ అనేది 0 టు n, లోపల ఎన్సిఆర్ ఇంటూ ఎక్స్ టు ద పవర్ ఎన్ మైనస్ ఆర్ ఇంటూ ఏ టు ద పవర్ ఆర్ ఉంటే గనక ఎక్స్ ప్లస్ ఏ హోల్ పవర్ ఎన్. ఇది ఎప్పుడు వచ్చినా ఇది రాయాలి, ఇంకా ఇది ఇస్తారు, ఇది రాయాలన్నమాట. ఓకేనా? లోపల మనం చూసుకోవాల్సింది ఎన్సిఆర్ ఉందా లేదా. ఇక్కడ ఎన్సిఆర్ ఉందంటే గనక ఇక్కడ ఎక్స్ టు ద పవర్, దీని పవర్ ఏమి ఉండాలంటే దిస్ మైనస్ దిస్ ఉండాలి, ఇది. నెక్స్ట్ ఏ టు ద పవర్ ఏమి ఉండాలంటే ఇది ఉండాలి. ఎన్ మైనస్ ఆర్ ఉన్నదేమో ఎక్స్ అనమాట, ఆర్ ఉందేమో ఏ. ఇక్కడ ఏముండాలంటే సిగ్మాలో ఆర్ ఈక్వల్ 0 టు ఎన్ ఉండాలి, ఇది. అట్లానే మనకి ఎక్స్ మైనస్ ఏ హోల్ పవర్ ఎన్, ఇదంటే అర్థం ఏంటంటే సిగ్మా ఆర్ ఈక్వల్ 0 టు ఎన్ మైనస్ 1 హోల్ పవర్ ఆర్ ఇంటూ జనరల్ టర్మ్ అంటే ఏంటి, ఎన్సిఆర్ ఇంటూ ఎక్స్ టు ద పవర్ ఎన్ మైనస్ ఆర్ ఇంటూ ఏ టు ద పవర్ ఆర్. ఇలా ఉంటే కనుక అంటే -1 హోల్ టు ద పవర్ ఆర్, ఈ ఆర్ ఉండాలి, ఎన్సిఆర్ ఇంటూ ఎక్స్ టు ద పవర్ ఎన్ మైనస్ ఆర్ ఇంటూ ఏ టు ద పవర్ ఆర్. -1 హోల్ పవర్ ఆర్ ఉంటే కనుక ఎక్స్ మైనస్ ఏ, ఆ -1 హోల్ పవర్ ఆర్ లేకపోతే కనుక ఎక్స్ ప్లస్ ఏ. ఇది మనకి దీని జనరల్ టర్మ్. ఇలా ఉంటే దీన్ని ఇలా రాయాలి. సపోజ్ మనకి ఇలా ఉంటుంది చూడండి, 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ ఎన్. చూడండి ఒకసారి ఇది ఎలా ఉంటదంటే సిగ్మా ఆర్ ఈక్వల్ టు 0 టు ఎన్ ఎన్సిఆర్ ఇంటూ ఎక్స్ టు ద పవర్ ఆర్, ఎన్సిఆర్ ఇంటూ ఎక్స్ టు ద పవర్ ఆర్. ఇది చూడండి, ఇది ఉంది కదా, దీన్ని ఈ పక్కన రాస్తున్నాను చూడండి.
ఇదంటే దీనికి ఐడెంటిఫై చేసుకుంటాం. చూడండి ఒకసారి, సిగ్మా ఆర్ ఈక్వల్ 0 to n NCR into 1 to the power n minus r అన్నమాట. 1 to the power n minus r ఇలా ఉంది. NCR into ఇదంటే x to the power n minus r into a to the power r. అంటే ఏంటి, x plus a whole power n కదా. x బదులు ఏముంది 1. చూడండి ఇక్కడ a బదులు ఏముంది x. అంటే ఇలా వచ్చినప్పుడు సిగ్మా r ఈక్వల్ 0 to n NCR into x to the power r వచ్చినప్పుడు ఏం రాయాలి, 1 plus x whole power n. అట్లానే 1 minus x whole power n. Sigma r equal 0 to n minus 1 whole power r into NCR into x to the power r. ఇది ఉంది కదా. అంటే దీన్ని ఎలా రాయొచ్చు అంటే సిగ్మా r equal 0 to n NCR into పవర్ n మైనస్ ఆర్ ఉండేది 1 అన్నమాట. పవర్ n మైనస్ ఆర్ ఒకటి ఉండాలి. ఇక్కడ ఆల్రెడీ -1 హోల్ పవర్ ఆర్ ఉంది ఇంటూ ఎక్స్ టు ద పవర్ ఆర్. ఇది చూడండి, ఇందులో ఎక్స్ అంటే ఏముంది 1 ఉంది, ఏ అంటే ఏముంది x ఉంది. దట్ ఈస్ నథింగ్ బట్ x మైనస్ ఏ. 1 మైనస్ ఎక్స్ హోల్ పవర్ n. ఈ 4 నోటేషన్స్ మనకి ఇంపార్టెంట్. ఈ రైట్ హ్యాండ్ సైడ్ ఉంటుంది, ఇది రాయాలి. ఈ రైట్ హ్యాండ్ సైడ్ ఉంటుంది, ఇది రాయాలి. అట్లా రైట్ హ్యాండ్ సైడ్ ఇస్తారు. ఇది ఇచ్చినప్పుడు సిగ్మా ఇచ్చినప్పుడు మనం ఎక్స్పాన్షన్ రాయాలి. ఎక్స్పాన్షన్ ఇచ్చినప్పుడు డైరెక్ట్ గా టిఆర్ ప్లస్ 1 కనుక్కొని సిగ్మా ఆర్ ఈక్వల్ 0 to n టిఆర్ ప్లస్ 1 రాస్తాం. ఈ సిగ్మా ఇచ్చినప్పుడు ఇలా రాయాలి. సపోజ్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఎగ్జాంపుల్ చూ sigma r equal 0 to 100 CR into 2 to the power 100 minus r into 3 to the power r. 3 to the power r. ఒకసారి చూడండి, ఇక్కడ చూడండి లోపల ఎలా ఉంది, 100 CR. ముందు ఇది చూసుకోవాలి, 100 CR ఉంది కదా. ఒక దాని పవర్ 100 మైనస్ ఆర్ ఉండాలి. 2 to the power 100 మైనస్ ఆర్ అంటే ఇది x, ఇది x. a to the power r ఇది a. అంటే ఎలా ఉంది, ఇది NCR ఇంటూ ఎక్స్ టు ద పవర్ n మైనస్ ఆర్ ఇంటూ a to the power r. తర్వాత r వేరీస్ ఫ్రమ్ 0 to n. r అనేది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వేరీ అవుతుంది, 0 to 100. సో therefore this is nothing but 1 x plus a whole power n. x అంటే ఎంత, 2 plus 3 whole power ఎంత n, 100. అంటే 5 to the power 100. అట్లా ఐడెంటిఫై చేసుకోవాలి. ముందు లోపల ఫార్మాట్ లో ఉన్న తర్వాత r అనేది 0 to n ఉందో చెక్ చేసుకోవాలి. సపోజ్ సెకండ్ ఎగ్జాంపుల్, సిగ్మా r equal 0 to 150 minus 1 whole power r into 150 CR into 3 to the power 150 minus r into 2 to the power r. సో ఇక్కడ -1, ఇక్కడ 150 CR. ఫస్ట్ స్టెప్ ఇది చూసుకోవాలి. ముందు -1 హోల్ పవర్ r ఉంది, ఇక్కడ r ఉంది కదా. x to the power n minus r into a. So this expansion is nothing but x minus a. x అంటే ఎంత, 3 minus 2 whole power 150 అంటే ఎంత, 1. అట్లా మనకు ఐడెంటిఫై చేసుకోవాలి ఎక్స్పాన్షన్. నెక్స్ట్ థర్డ్, sigma r equal to 0 to 20 CR into 3 to the power r. 3 to the power r అంటే ఇది
ఒకటే ఉందంటే కనుక ఈ రెండిట్లో చూడండి ఎన్సిఆర్ ఇంటూ ఎక్స్ టు ద పవర్ ఆర్ అంటే ఇది ఎక్స్. సో దేర్ ఫోర్ 1 ప్లస్ ఎక్స్ చూడండి 20 సిఆర్ ఇంటూ ఎక్స్ పవర్ ఆర్ ఉంటుంది. ఎక్స్ పవర్ ఆర్ ఉంది కదా, ఆర్ వేరీస్ ఫ్రమ్ 0 to 20 అంటే 1 ప్లస్ 3 హోల్ పవర్ ఎన్ అంటే ఎంత 4 పవర్ 20. 4 పవర్ 20. సపోజ్ ఇంకొక ఎగ్జాంపుల్, సపోజ్ ఇలా ఉంది రైట్, ఇలా ఉంది. ఒకటే ఉందంటే ఏంటంటే మైనస్ ఉన్నప్పుడు 1 మైనస్ ఎక్స్ హోల్ పవర్ ఎన్, ఇది ఎన్సిఆర్, ఇది -1 హోల్ టు ద పవర్ ఆర్, ఆర్ వేరీస్ ఫ్రమ్ 0 to 15 అంటే 1 మైనస్ 2 హోల్ పవర్ 15 అంటే ఎంత 1 మైనస్ 2 అంటే -1 హోల్ పవర్ 15 అంటే -1 అన్నమాట. అట్లా మనకి ఎక్స్పాన్షన్స్ ఏవైతే ఉన్నాయో సిగ్మా నోటేషన్ ఉన్నప్పుడు ఐడెంటిఫై చేసుకోవాలి ఇవన్నీ కూడా. సో నెక్స్ట్ చూడండి ఇంకొక ఎగ్జాంపుల్. సపోజ్ ఇలా అడుగుతారు క్వశ్చన్, ఫైండ్ కోఎఫిషియంట్ ఆఫ్ నెంబర్ 1 x power 10 in sigma r equal to 0 to 15 cr into x power 15 minus r into 2 to the power r. చూడండి ఇందులో x పవర్ 10 యొక్క కోఎఫిషియంట్ అంటే ఇది ఒక ఎక్స్పాన్షన్ కదా, ఇది చూడండి ఎన్సిఆర్ ఇంటూ x to the power n minus r into a to the power r. This is nothing but r varies from 0 to n. X plus 2 whole power 15. X plus 2 whole power 15. ఇందులో x power 10 కోఎఫిషియంట్ కనుక్కోవాలంటే మనం జనరల్ టర్మ్ రాసి కనుక్కోవాలి. ఇందులో x పవర్ 10 కోఎఫిషియంట్ కనుక్కోవాలని జనరల్ టర్మ్ రాయండి. 15c10 into x to the power n minus r into a to the power r. ఇది జనరల్ టర్మ్. ఇందులో 15cr into సో x పవర్ 10 కనుక్కోవాలి కాబట్టి x పవర్ ఎంత ఉంది అక్కడ 15 మైనస్ r అంతకుముందు కనుక్కున్నట్టే కనుక్కోవాలి. సో therefore r equal to ఎంత 5. Substitute back here. T6 equals to 15c5 into x to the power ఎంత ఇది 15 minus r అంటే 10, r5 బట్టి 10 గా 2 power 5. Therefore coefficient of x power 10 equals to 15c5 దాని ముందున్న కాన్స్టెంట్ రాయాలి into 2 power 5. 2 power 5 that is the coefficient of x power 10. అట్లా మనకి ఎక్స్పాన్షన్ రాసిన తర్వాత కోఎఫిషియంట్ అంటే ఇంక అంతకుముందు కనుక్కుంది. సపోజ్ నెక్స్ట్ find coefficient of x power 15 in sigma r equal to 0 to 30 30cr into 30cr into x power r 30cr into x power r sigma r equal to 0 to n ncr into x to the power r అంటే this is nothing but expansion 1 plus x whole power 30.
1 plus x whole power n లో ఫార్ములా ఏంటి? కోఎఫిషియంట్ ఆఫ్ x పవర్ r in 1 plus x whole power n is nothing but NCR. That implies r అంటే ఇక్కడ 15, therefore answer is 30C15. Coefficient of x power r in 1 plus x whole power n అంటే NCR. Next one. Find coefficient of x power 12 in sigma r equal to 0 to 30, 30 CR into x power 32 minus r into 3 power r. చూడండి ఒకసారి ఎక్స్పాన్షన్. ఇక్కడ మనకి ఈ ఎక్స్పాన్షన్ సిగ్మా ఫామ్ లో ఉంది. ఎక్స్పాన్షన్ రాయాలి. సో r ఈక్వల్ 0 టు n ఉంది, ఇక్కడ NCR ఉంది. బట్ x పవర్ ఏముండాలి? 30 మైనస్ r ఉండాలి. బట్ 32 మైనస్ r ఉంది. ఈ 32 మైనస్ r ఎలా రాయొచ్చు? x స్క్వేర్ ఇంటూ x పవర్ 30 మైనస్ r. x స్క్వేర్ అనేది బయట రాసేది, r లేదు కదా, అంటే ఆ ఎక్స్పాన్షన్ ఏంటంటే x స్క్వేర్ సిగ్మా r ఈక్వల్ టు 0 టు 30 CR into x power 30 minus r into 3 to the power r. So therefore, e expansion zone NCR into x power n minus r into a power r. So therefore, x square into, so x ante idi, a ante idi. What is that? X plus 3 into x plus 3 to the power 30. X plus 3 to the power 30. Therefore, ఈ x square into x plus, చూడండి ఇది కనుక్కోవాలి. You have to find coefficient of x power 12 in x square to the power 30. To the power 30. Therefore, మనకి ఈ ఎక్స్పాన్షన్ లో x పవర్ 12 అంటే మనకు ఆల్రెడీ x స్క్వేర్ ఉంది, ఇక్కడ x స్క్వేర్ ఉంది కాబట్టి మనం ఇందులో x పవర్ 10 కనుక్కుంటే సరిపోయింది. దట్ ఈస్ నథింగ్ బట్ కోఎఫిషియంట్ ఆఫ్ x power 10 in x plus 3 to the power 30. ఇక్కడ 2 ఉంది కాబట్టి ఇక్కడ 10 కనుక్కుంటే మల్టిప్లై 12 అవుతుంది. అంటే ఇందులో x పవర్ 10 కనుక్కోవాలి. అంటే జనరల్ టర్మ్ రాస్తున్నాం. జనరల్ టర్మ్ 30 CR into x power 30 minus r into 3 to the power r. సో ఇప్పుడు x పవర్ 10 కనుక్కోవాలి కాబట్టి 30 minus r equal to 10. Therefore, r is what? 20. Substituting here, P21 equal to 30 C20. ఇక్కడ ఏమైంది? 3 power 20 into x power 10. Therefore, coefficient of x power 10 equal to 30 C20 into 3 power 20. అట్లా ఎక్స్ట్రా ఏదైతే ఉందో మనకి ఈ ఎక్స్ స్క్వేర్ ని బయట రాసి ఈ ఎక్స్పాన్షన్ లో మనకి x plus 3 to the power 30. అట్లా సిగ్మాలో మనం మన స్టాండర్డ్ ఫామ్ లో ఉన్నంత వరకు మాడిఫై చేసుకోవాలి. మిగతా బయట రాసేయండి. సపోజ్ ఇంకొక ఎగ్జాంపుల్, ఫైండ్ కోఎఫిషియంట్ ఆఫ్ x power 10 in sigma r equal to 0 to 20 minus 1 whole power r plus 1 minus 1 whole power r plus 1 into 20 CR x power 19 minus
x power r minus 2. x power r minus 2. ఇందులో మనకి కోఎఫిషియంట్ ఆఫ్ x పవర్ 10 కనుక్కోవాలి. ఓకేనా? సో ఇప్పుడు మనకి ఓన్లీ ఒక టర్మే ఉంది కాబట్టి 1 plus 6 to the power ఎంతో గాని 1 minus 6 to the power ఎంతో గాని ఐడెంటిఫై చేసుకోవాలి. సిగ్మా -1 హోల్ పవర్ r మాత్రమే ఉండాలి ఇంటూ -1. సో 20 cr x పవర్ r మాత్రమే ఉండాలి ఇక్కడ డివైడెడ్ బై x స్క్వేర్ అంటే ఏం బయట రాయాలి -1 డివైడెడ్ బై x స్క్వేర్ సిగ్మా r ఈక్వల్ 0 to 20. మిగతాదంతా ఫార్మాట్ లో ఉందిగా -1 హోల్ పవర్ r ఇంటూ 20 cr ఇంటూ x పవర్ r. చూడండి ఇక్కడ సిగ్మా r ఈక్వల్ 0 to n -1 హోల్ పవర్ r ఇంటూ ncr ఇంటూ x పవర్ r. So therefore this is nothing but 1 minus x to the power 20. 1 minus x to the power 20 అంటే minus of x power minus 2 into 1 minus x to the power 20. సో ఇప్పుడు ఇందులో ఏం కనుక్కోవాలి కోఎఫిషియంట్ ఆఫ్ x పవర్ 10 కనుక్కోవాలి. కోఎఫిషియంట్ ఆఫ్ x పవర్ 10 అంటే సో therefore this is nothing but ఇది మైనస్ అంటే మైనస్ కాన్స్టెంట్ కదా ఇది కోఎఫిషియంట్ ఆఫ్ ఈ మొత్తం ప్రొడక్ట్ లో x పవర్ 10 కనుక్కోవాలి. ఇక్కడ ఆల్రెడీ -2 ఉంది. ఇందులో x పవర్ 12 కనుక్కోవాలి. కోఎఫిషియంట్ ఆఫ్ x పవర్ 12 in 1 minus x whole power 20. So what is the formula? Coefficient of x power r in 1 minus x whole power n is nothing but -1 whole power r into ncr. That means minus of -1 whole power r ante 12 into 20c 12. So -1 whole power 12 ante 1 minus 20c 12. Like that. సిగ్మాలో మనం ఏదైనా రీఅరేంజ్ చేయాలంటే అలా చేసుకోవాలి టర్మ్. అట్లా మనకు 4 సిగ్మా నోటేషన్స్ అన్నమాట. 4 సిగ్మా నోటేషన్స్ ఆ సిగ్మాలో రాసుకున్నాక ఆ ఫామ్ లోకి తెచ్చుకొని ఎక్స్పాన్షన్ రాసుకోవాలి. నెక్స్ట్ వన్ నెక్స్ట్ ఏంటంటే మనకి బైనామియల్ కోఎఫిషియెంట్స్. బైనామియల్ కోఎఫిషియెంట్స్ ఓకేనా. బైనామియల్ కోఎఫిషియెంట్స్ అంటే చెప్పాను. పవర్ n ఉంటే గనక nc0 nc1 nc2 and so on ncn they are called binomial coefficients. చూడు సపోజ్ 1 plus x to the power n అనే ఎక్స్పాన్షన్ తీసుకుందాం. ఇదంటే మనకి nc0 nc1 x కి ఇది చాలా సార్లు వస్తుంది and so on ncn x power n ncn x power n. ఓకేనా, ఇది మనకి బైనామియల్ ఎక్స్పాన్షన్. ఇది పవర్ n ఉన్నప్పుడు ఇక్కడ ఏమొస్తుంది nc0 nc1 nc2 and so on ncn. దీస్ ఆర్ కాల్డ్ బైనామియల్ కోఎఫిషియెంట్స్. చూడండి ఇక్కడ రాస్తాం. are called binomial coefficients అన్నమాట. binomial coefficients. ఇక్కడ 10 ఉంది అనుకో 10c0 10c1 10 and so on 10c10
అట్లా ఏ n ఉంటే ఆ n ఉంటుంది అక్కడ. బైనామియల్ కోఎఫిషియెంట్స్ అంటారు వాటిని. ఓకేనా? ఇది 1 + 6 హోల్ పవర్ n. నేను ఏం చేస్తున్నా అంటే ఇందులో చూ x ఏదైనా పెట్టొచ్చు అటు ఇటు. x = 1 పెడుతున్నాం బోత్ సైడ్స్. therefore what you will get 2 power n = nc0 plus nc1 and so on plus ncn. అంటే దిస్ ఈస్ కాల్డ్ సమ్ ఆఫ్ ఆల్ బైనామియల్ కోఎఫిషియెంట్స్. ఇదేంటంటే సమ్ ఆఫ్ ఆల్ బైనామియల్ కోఎఫిషియెంట్స్ అంటే nc0 plus nc1 and so on ncn. ఇది ఒక ఫార్ములా నెంబర్ 1. 2 power n nc0 plus nc1 and so on ncn 2 power n అన్నమాట. x = -1. x = -1 పెడితే ఇక్కడ ఏమొస్తుంది 0 = ఇది nc0 ఇక్కడ -nc1 plus nc2 minus nc3 plus and so on. సో ఇది 0 కాబట్టి ఈవెన్ అన్ని కూడా ఇక్కడ సఫిక్స్ ఉంది కదా 0 2 4 వాటన్నిటికీ పాజిటివ్. therefore nc0 plus nc2 plus nc4 ఈవెన్ 1 equals to nc1 odd 1 ఈవెన్ సమ్ అంటే ఈవెన్ బైనామియల్ కోఎఫిషియెంట్ సమ్ ఈక్వల్ టు ఆడ్ బైనామియల్ కోఎఫిషియెంట్ సమ్. ఇవన్నీ ఈక్వల్ వచ్చినాయి కదా. ఈ రెండు ఈక్వల్ కాబట్టి కే అనుకున్నాం. ఈ రెండు ఈక్వల్ కాబట్టి కే అనుకున్నాం. ఓకేనా? సో కే అనుకుంటే ఇక్కడ చూస్తే ఇది యాడ్ ఇక్కడ మొత్తం ఉన్నాయి. ఈవెన్ ఉన్నాయి ఆడ్ ఉన్నాయి కదా. 1 implies 2 power n = ఇక్కడ అన్ని ఉన్నాయి అంటే k plus k. ఇది యాడ్ చేస్తే ఇక్కడ ఉంటాయి k plus k. that implies 2k = 2 power n. సో k = ఎంత 2 power n minus 1. therefore ఇంకొక ఫార్ములా ఏంటంటే all odd coefficients and so on equals to even coefficients. అంటే కింద ఈవెన్ నెంబర్ ఉంటుంది ఈక్వల్ టు 2 power n minus 1. n అంటే ఇక్కడ ఎక్స్పాన్షన్ లో ఉంది కదా n, అది 2 power n minus 1. సో ఇది ఒక ఫార్ములా. రెండు ఫార్ములాస్ ఇది చూడండి ఇక్కడ రాస్తాను. ఇది ఒక ఫార్ములా. మనకు అన్ని కోఎఫిషియెంట్స్ ఫుల్ సమ్ అంటారు. ఇది ఒక ఫార్ములా ఈక్వల్ టు 2 power n. ఈ రెండు ఫార్ములాస్ మనం గుర్తుంచుకోవాలి. అంటే ఎగ్జాంపుల్ చూడు. ఎగ్జాంపుల్ 20c0 plus 20c1 and so on. 20 కి పాసిబుల్ ఏముంటాయి? 20cr కి పాసిబుల్ 20c0 నుంచి 20c20 వరకు ఉంటాయి. వీటన్నిటి పాసిబుల్ కోఎఫిషియెంట్స్ చూడండి. ఫుల్ సమ్ ఇది 20c0 and so on 20c20 అంటే nc0 నుంచి అన్ని ఉన్నాయి. ఆల్ సమ్ ఇది 2 power n 2 power 20. ఓకేనా? nc0 plus nc1 and so on ncn అంటే 2 power n. సపోజ్ just like 2n plus 1 c0 plus 2n plus 1 c1 plus and so on
2n plus 1 c 2n plus 1 ఇది ఉంది కదా, ఇదంటే మనకు 2n plus 1 అనేది n అన్నీ ఉన్నాయి, ఆల్ ఫుల్ సమ్ 2 power 2n plus 1 2 power 2n plus 1 అట్లా n ఏది ఉంటే అది. అట్లానే మనకి సపోజ్ లెట్ us say another example 20c1 plus 20c3 and so on 20c19 ఓన్లీ మనకి ఏమున్నాయి ఆడ్, అంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ 2 power 20 minus 1 2 power 19 ఓకే కదా. అంటే అన్ని మనకి ఇవి ఓన్లీ ఈవెన్, ఇవి ఓన్లీ ఆడ్ వి 1 3 5 అండ్ సో ఆన్ 19. అప్పుడే రాయాలి 2 power n minus 1. సపోజ్ ఓన్లీ ఇది, ఇవి ఓన్లీ ఈవెన్ వి అంటే 2 power 31 minus 1 అంటే 2 power 30. ఇట్లా మనకి ఫుల్ సమ్ వచ్చినప్పుడు NC0 ప్లస్ అండ్ సో ఆన్ NCN వచ్చినప్పుడు 2 power n రాయాలి. వీటిని మనం హాఫ్ సమ్స్ అంటాం, అర్థమైంది కదా. మెయిన్ గా అంటే NCR కి సంబంధించిన అన్ని వాల్యూస్ ఉంటాయి ఇక్కడ. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్ లో ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు చూడండి. సపోజ్ చూడండి 2n C0 2n C1 plus 2n C0 plus 2n C2 plus 2n C4 and so on 2n C2n ఇలా ఉంది, ఓకేనా. ఇది 2n C0 plus 2n C1 and so on అంటే మనకి ఏమవుతుంది అండ్ సో ఆన్ అంటే మనకి ఇది 2n C0 2 4 అండ్ సో ఆన్ అన్ని ఉన్నాయి, అంటే 2 power 2n minus 1. n అంటే ఇక్కడ 2n, n అంటే ఇక్కడ ఎంత 2n అన్నమాట, ఓకేనా. ఇది హాఫ్ సమ్ అడిగింది, హాఫ్ సమ్ అంటే అన్ని ఆడ్ వి, ఇది 2nc 2n, ఓకేనా. అట్లానే సపోజ్ మనకి చూడండి ఒకసారి ఇలా అడిగారు చూడండి 2nc0 ప్లస్ 2nc1 ప్లస్ 2nc2 ఇది ఇలా ఉంచండి. ఒక ఎగ్జాంపుల్ పైన రాస్తాను చూడండి ఒకసారి. చూడండి 20c0 plus 20c1 plus 20c2 and so on 20c10 20c10 ఇది చూడండి, దీనికి ఫార్ములా లేదు. C0 C2 C4 and so on 20c20 అంటే 2 power 20 minus 1 0 నుంచి 10 వరకు అన్ని సమ్, ఇది అన్నిటి సమ్ ఫార్ములా లేదు మనకు. 20c20 వరకు ఉంటే మనకు తెలుసు ఫార్ములా. అంటే మనం ఏం రాసుకుంటాం అంటే ఫస్ట్ 20c0 plus 20c1 20c2 and so on 20c20 equal to 2 power 20.
సో ఈ సమ్ కనుక్కోవాలంటే 0 నుంచి 10 వరకే ఉంది. 20C0 నుంచి 20C20 వరకు ఎంత? 20C 2 పవర్ 20. చూడండి 20C0 అన్నా ఈ రెండు ఒకటే, 20C20 అన్నా 20C0 అన్నా ఒకటే. సో సెకండ్ది 20C1 అన్నా 20C19 అన్నా ఒకటే, అంటే ఈ రెండు క్లబ్ అవుతాయి. అట్లానే 20C2 అన్నా 20C18 అన్నా ఒకటే. అంటే ఏమొస్తుంది? 2 ఇంటూ ఇది ఒకటే ప్లస్ ఇది ఏను దీని ముందు ఒకటే, 20C1 అండ్ సో ఆన్. సో లాస్ట్ మనకి సో 20C10 మాత్రం ఒకటే ఉంటుంది, 20C10 మాత్రం ఒకటే ఉంటుంది. లాస్ట్ మనకి 20C8. చూడండి ఇవి 20C8 అన్నా 20C12 అన్నా ఒకటే, ఈ రెండు క్లబ్ అవుతాయి. 20C8 ప్లస్ ఇది మాత్రం ఒకటే ఉంటుంది, 20C10 రెండు ఉండవు. ఎందుకంటే 20 మైనస్ ఆర్ రాసిన ఇదేగా, ఇదంటే 20 NCR ఈక్వల్ టు NCN మైనస్ ఆర్ కదా. ఇదైనా ఒకటే, ఇదైనా ఒకటే, ఇదైనా ఒకటే. ఈ 20C8 అన్నా 20C12 అన్నా ఒకటే. అంటే మనకి ఇవన్నీ కూడా 2 టైమ్స్ ఉంటాయి. 20C10 అంటే ఒకేసారి ఉంటది దానికి, ఎందుకంటే 20 మైనస్ 10 రాసిన అదేగా ఉండేది. అంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ 2 పవర్ 20. సో దేర్ఫోర్ మనకు కావాల్సింది 20C10 వరకు కాబట్టి చూడండి ఒకసారి 2 ఇంటూ 20C0 and so on 20C8 20C10 minus 20C10 plus 20 ఇక్కడ 2 ఇంటూ రాయండి, మైనస్ 2 ఇంటూ రాస్తున్నాం ఈక్వల్ టు 2 పవర్ 20. సో ఇది మనకు కావాల్సింది 2 ఇంటూ and so on 20C8 plus 20C10 equals to 2 power 20, 2 power 20 ఇది తీసుకెళ్ళండి, మైనస్ 2 ఇంటూ కదా ప్లస్ 20C10. Therefore required summation is nothing but 2 power 20 plus 20C10 divided by 2. దీన్ని కొంచెం సింప్లిఫై చేస్తే దిస్ డివైడ్ బై 2 పవర్ 9 ప్లస్ 20C10 divided by 2. 2 పవర్ 19 ప్లస్ దీన్ని మళ్ళీ రాయొచ్చుండి. NCR అంటే ఫార్ములా ఏంటి? రిడక్షన్ ఫార్ములా, N/R ఇంటూ N-1 CR-1. అంటే దీని వల్ల ఎలా రాయొచ్చు? 20/10 ఇంటూ 20 minus 1 19C9 divided by 2, 10 1s 10 2s. So therefore this summation is nothing but 2 power 19 plus ఈ 2 cancel 19C9. చూడండి ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 20C0 నుంచి 20C10 దీన్ని హాఫ్ సమ్ అంటారు. ఇది కనుక్కోవాలంటే ఫుల్ సమ్ మనకు ఫార్ములా తెలుసు, 2 పవర్ 20. సో 20C0 ఈ రెండు ఈక్వల్, అట్లానే 20C1 20C19 ఈక్వల్, 20C2 20C18 ఈక్వల్, అట్లా లాస్ట్ గా 20C8 20C12 ఈక్వల్. ఈ రెండు క్లబ్ అవుతాయి, 2 ఇంటూ ఇక్కడ దాకా క్లబ్ అవుతాయి 8. ఒకటి మిడిల్ టర్మ్ ఉంటుంది 20C10, అది ఒకటి మాత్రం ఒకటే ఉంటుంది ఇది. సో ఇప్పుడు మనకి ఇక్కడ దాకా కనుక్కోవాలి కాబట్టి ఏం చేశాను, 2 లోపల యాడ్ చేసేది, మైనస్ చేసే, మైనస్ 2 ఇంటూ. సో దేర్ఫోర్ మిగిలింది అది తీసుకొచ్చా. ఇది రిక్వైర్డ్ సమ్ అంటే డివైడ్ బై 2. సో దిస్ బై దిస్ అండ్ 2 పవర్ 19 20C10 డివైడెడ్ బై 2. NCR అంటే మనకి N/R ఇంటూ N-1 CR-1, N/R 20/10
into 19c 9, therefore 2. ఈ 2 cancel, this is the answer. అట్లా మనకు హాఫ్ సమ్స్ కనుక్కోమన్నప్పుడు ఎప్పుడైనా సరే ఫుల్ సమ్ కన్సిడర్ చేయండి ఫార్ములా. ఇంకొక మోడల్ చూడండి. నెక్స్ట్ నెక్స్ట్ సపోజ్ ఇలా ఇది కనుక్కోవాలి. 31c1 31c2 31c3 and so on. And so on. ఇది మొత్తం and so on. (31c15) ఇది కనుక్కోవాలి. దీని సమ్ కనుక్కోవాలి. చూడండి ఒకసారి. ఇది చూస్తే 31c1 31c2 అన్ని ఉన్నాయి. అండ్ సో ఆన్ 31c15. దీన్ని మనం హాఫ్ సమ్ అంటారు. మనకు మొత్తం తెలుసు ఏంటి, మొత్తం అన్ని యాడ్ చేస్తే (31c31) equal to 2 power 31. 31c0 నుంచి 31c31 వరకు 2 power 31. nc0 plus nc1 and so on nc. ఇది కన్సిడర్ చేయండి. ఇప్పుడు చూడండి 31c0 అన్నా 31c31 అన్నా ఒకటే, కామా 31c1 అన్నా 31c30 అన్నా ఒకటే, 31c2 అన్నా 29 అన్నా ఒకటే. అట్లా ఎక్కడ దాకా క్లబ్ అవుతాయి? 31c15 31c16 అన్ని క్లబ్ అవుతాయి. ఓకేనా? 15 16 ఉంటాయిగా, ఈ రెండు ఈక్వల్. ఇక్కడలాగా ఒకటి మిగిలి ఉండదు, అన్ని క్లబ్ అవుతాయి. అంటే 2 into 31c0 చూడండి ఒకసారి. 31c0 31c1 31c2 and so on 31c15 equals to 2 power 31. సో ఇది క్యాన్సిల్ చేస్తే ఎంత ఉంటుంది ఇక్కడ? 2 power 30. మనకు కావాల్సింది ఏంటి? 31c1 నుంచి 31c15 వరకు. And so on 31c15 equal to 2 power 30. ఈ 31c0 at this run. సో ఇది 2 power 30 minus 1. That is the answer. అట్లా మనకి హాఫ్ సమ్ కనుక్కోవాలండి. ఫుల్ సమ్ అంటే డైరెక్ట్ ఫార్ములా 2 power n. హాఫ్ సమ్ అంటే ఫుల్ సమ్ రాసుకోండి, వేరే క్లబ్ చేయండి. నెక్స్ట్ సపోజ్ ఇంకొక ప్రాబ్లం. 2n plus 1 c1 plus 2n plus 1 c2 plus 2n plus 1 c3 and so on 2n plus 1 cn. 2n plus 1 cn ఈ సమ్ కావాలి. చూస్తే 2n plus 1 c1 నుంచి మొత్తం n వరకు ఉంది. సో ఫుల్ సమ్ కన్సిడర్ చేద్దాం.
2n plus 1 c1, 2n plus 1 c2, 2n plus 1 c3, and so on, 2n plus 1 c 2n plus 1 ఇదంతా 2 power 2n plus 1, 2 power 2n plus 1, ఇక్కడ 2n plus 1 c0 నుంచి ఇక్కడ నుంచి అన్నమాట. సో చూస్తే 2n plus 1 c0 అన్న 2n plus 1 c 2n plus 1 అన్న ఒకటే, ఎందుకంటే దీన్ని NCR ఈక్వల్ టు NCn మైనస్ ఆర్ అంటే ఈ రెండు ఈక్వల్. అట్లానే 2n plus 1 c1 దీని ముందుది 2n plus 1 c 2n ఈ రెండు ఈక్వల్ అంటే పెయిర్ అవుతాయి. అట్లా మిడిల్ టర్మ్స్ లో 2n plus 1 cn అంటే 2n plus 1 cn plus 1 అన్నమాట. అంటే ఇవన్నీ 2 టైమ్స్ వస్తాయి. అండ్ సో ఆన్ 2n plus 1 cn ఈ మిడిల్ లో రెండు ఉంటాయి, ఈ మిడిల్ లో మధ్యలో రెండు ఉంటాయి. 2n plus 1 cn plus 2n plus 1 cn plus 1 ఈ రెండు క్లబ్ అవుతాయి. చూడండి NCR కదా, NCn మైనస్ ఆర్ రాస్తే ఎంత 2n plus 1 మైనస్ n అంటే ఇదే కదా. ఈ రెండు ఈక్వల్ అవుతాయి, ఈ రెండు 2 ఇంటూ రాశా, ఇది ఈక్వల్ కాబట్టి 2 ఇంటూ, therefore this is nothing but 2 power 2n plus 1 c0 నుంచి c0 ఓకేనా. ఇది క్యాన్సిల్ చేస్తే ఏమొస్తే 2 power 2n, therefore required sum is nothing but required sum is nothing but 2n plus 1 c1 plus 2n plus 1 c2 plus and so on 2n plus 1 cn is nothing but 2 power 2n minus 1 or otherwise 4 power n minus 1. అట్లా హాఫ్ సమ్స్ కనుక్కో. నెక్స్ట్ సమ్ ఆఫ్ బైనామియల్ కోఎఫిషియెంట్స్. అంటే బైనామియల్ కోఎఫిషియెంట్ సమ్ కనుక్కోవడం. చూడండి మోడల్ చూడండి. Suppose NC0 plus 3 into NC1 plus 3 square into NC2 plus 3 cube into NC3 plus and so on 3 power n into NCn. సపోజ్ దీని యొక్క సమ్ కనుక్కోవాలి. ఇందులో సమ్ ఆఫ్ బైనామియల్ కోఎఫిషియెంట్స్ ఎందుకన్నా ఇందులో అన్ని కూడా బైనామియల్ కోఎఫిషియెంట్స్ ఉన్నాయి. ఈ సమ్ కనుక్కోవాలి, మీరు ఇమీడియట్ గా ఐడెంటిఫై చేసుకోవాలి. ఇది x అన్నమాట. ఈ ఎక్స్పాన్షన్ ఎలా ఉంది, NC0 plus NC1 into x NC2 into x square plus NC3 into x cube plus and so on NCn into x power n. ఇది స్టాండర్డ్ ఎక్స్పాన్షన్. అంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ 1 plus x whole power n. x అంటే ఏంటి 3, 1 plus 3 whole power n అంటే 4 power n. అట్లా ఎక్స్పాన్షన్ ఐడెంటిఫై చేసుకోవాలి ముందు. NC0 plus NC1x plus NC2x square and so on NCn x power n అంటే మనకి 1 plus x whole power n అన్నమాట. సపోజ్ నెక్స్ట్
19. సపోజ్ ఇలా ఉంది, ఇది ఎలా ఉంది, NC0 మైనస్ NC1 ఇంటూ ఎక్స్ ప్లస్ NC2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ అండ్ సో ఆన్ NCN ఇంటూ ఎక్స్ పవర్ n ప్లస్ -1 హోల్ పవర్ n ఉంది కదా, దిస్ ఈజ్ నథింగ్ బట్ 1 మైనస్ ఎక్స్ హోల్ పవర్ n అంటే 1 మైనస్ 2 హోల్ పవర్ 19 -1 హోల్ పవర్ 19 అంటే ఎంత, -1. అట్లా మనకి డైరెక్ట్ గా ఎక్స్పాన్షన్ కి ఐడెంటిఫై చేసుకోవాలి. నెక్స్ట్ షో చూడండి. సపోజ్ ఈ సమ్ కనుక్కోవచ్చు, ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ 83 ఇంటూ 20C20. ఈ మోడల్ ఎలా ఉంటుందంటే, ఈ ముందు నెంబర్స్ ఉన్నాయి కదా, ఇలా మొత్తం 20C0 నుంచి 20C20 వరకు ఉన్నాయి. ఇక్కడంటే 3 స్క్వేర్ అలా ఉన్నాయి, అక్కడ అలా లేదు కదా. ఈ ముందు నెంబర్స్ కోఎఫిషియెంట్స్ ముందు నెంబర్స్ ఉన్నాయి కదా, నెంబర్స్ బిఫోర్ కోఎఫిషియెంట్స్. Numbers before coefficients are in AP. ఎలా ఉంటాయి అంటే ఏపీలో ఉంటాయి. చూడండి ఒకసారి, ఏమున్నాయి నెంబర్స్ 3, 5, 7 అండ్ సో ఆన్. ముందు నెంబర్స్ ఎలా ఉన్నాయి అంటే ఇవి కామన్ డిఫరెన్స్ ఏపీలో ఉంటాయి. కామన్ డిఫరెన్స్ ఏపీలో ఉన్నప్పుడు మోడల్ ఎలా చేయాలో చూడండి ఒకసారి. ఎస్ తీసుకోవాలి, రిక్వైర్డ్ సమ్ ని ఎస్ తీసుకోండి. ఆ కావాల్సిన సమ్ ని ఈ రిక్వైర్డ్ సమ్ ని ఎస్ తీసుకోండి. ఓకేనా. సో ఇది 1 అనుకోండి, ఫస్ట్ ఈక్వేషన్. ఎస్ ఏం చేస్తారంటే ఎస్ అనే దాన్ని రివర్స్ ఆర్డర్ లో సమ్ రాయండి. అంటే ఇది ఫస్ట్ రాస్తున్నా చూడండి, 83 ఇంటూ ఇది 20C20 కదా, NCR అంటే NCN-R రాయొచ్చు కదా. అంటే 20C20 ఈజ్ నథింగ్ బట్ 20CN-R అంటే 20 మైనస్ 20 20C0. అంటే ఈ సమ్ ని రివర్స్ ఆర్డర్ లో రాస్తున్నా. సపోజ్ 1 + 2 + 3 + 4 ఉంది, ఎంత మొత్తం 10. చివరి నుంచి రాసామనుకో 4 + 3 + 2 + 1 ఎంత, అది కూడా సమ్ 10గా. అందుకని ఇటు నుంచి రివర్స్ ఆర్డర్ లో రాసిన సమ్ అదే కదా. రాసేటప్పుడు ఏం చేస్తారంటే 83 ఇంటూ 20C20 అంటే 20C0 రాయండి. దీని ముందుదంటే ఒక 2 తక్కువ ఉంటుంది. చూడండి 2 పెరుగుతా ఉంది, 3, 5, 7 కదా, 2 తగ్గిద్ది అంటే 81 ఉంటుంది. 81 ఇంటూ దీని ముందు 20C18 కదా, 20C19 కదా, దట్ ఈస్ నథింగ్ బట్ 20C1. తర్వాత 81 ముందే ఉంటది 79 ఇంటూ 20C18 ఉంటది. అట్లా రివర్స్ ఆర్డర్ లో రాసుకుంటారండి. లాస్ట్ కి ఇది వస్తుంది 3 ఇంటూ 20C0 అంటే ఎంత, 20C20. లెట్ us say this is equation 2. చూడండి ఒకసారి, ఇచ్చిన దాన్ని ఏపీలో ఉన్నప్పుడు ఎస్ తీసుకోండి. ఎస్ తీసుకున్న తర్వాత ఇదే ఎస్ ని రివర్స్ ఆర్డర్ లో రాయండి.
రివర్స్ ఆర్డర్ లో అంటే ఇది వస్తుంది ఫస్ట్ 83 ఇంటూ 20C20 అంటే 20C0, ఎందుకంటే ఈ రెండు ఈక్వల్ అవుతాయి. అర్థమైంది కదా. దీని ముందుది ఎంత ఉంది, దీని ముందుది అంటే రెండు తక్కువ ఉంటుంది. 81 ఇంటూ 20C19, 81 ఇంటూ 20C19 అంటే 20C1, కరెక్ట్ గా దీని కింద అది ఉంటుంది అనమాట. దాని ముందు అంటే 79 ఇంటూ 20C18, 20C18 అంటే 20C2 అండ్ సో ఆన్. ఇలా రాస్తున్నప్పుడు ఈ టర్మ్ దీని కింద వస్తుంది. 3 ఇంటూ 20C0ని 20C20 రాయండి. అలా రాయటం వల్ల లైక్ టర్మ్స్ అన్ని దేని కింద అది ఉంటాయి. సో 2s రెండు యాడ్ చేయండి, 1 + 1, 2s ఈక్వల్స్ టు చూడండి 20C0 కామనే కదా. సో ఇదంతా 83 + 3 86, ఇక్కడ కూడా 81 + 5 86, 79 + 7 86, 3 + 83 86 ఇంటూ మొత్తం కామన్ వస్తుంది, అన్నిట్లోనే 86 ఉంటుంది. 20C0 అండ్ సో ఆన్ 20C20. ఓకేనా. ఇది చూడండి, NC0 + NC1 + NC2 అండ్ సో ఆన్ NCN, దట్ ఈస్ నథింగ్ బట్ 2 పవర్ n, 2 పవర్ n అనమాట. సో therefore 2s ఈక్వల్స్ టు 86 ఇంటూ 2 పవర్ n అంటే 20. సో 2 1s 243. That implies required summation is nothing but 43 into 2 power 20. అంటే ఈ given sum is nothing but s ఏ కదా, అంటే required sum is nothing but 43 into 2 power 20. 43 into 2 power 20. అర్థమైంది కదా. ఇట్లా నెంబర్స్ కనుక ఏపీలో ఉంటే కనుక s తీసుకోండి, ఇచ్చిన మొత్తాన్ని s తీసుకోండి, అదే s ని రివర్స్ ఆర్డర్ లో రాయండి. ఇటు నుంచి రాయండి, ఇది ఇటు నుంచి రాశారు, రెండు యాడ్ చేయండి, 2s రాస్తే మొత్తం కామన్ వచ్చేస్తుంది, ఇది ఫుల్ సమ్ వచ్చేస్తుంది అనమాట. ఇంకో మోడల్ చూడండి. చూడండి ఇంకొక మోడల్. చూడండి ఇట్లా ఈ సమ్మేషన్ కనుక్కోమన్నారు, ఈ సమ్మేషన్ కనుక్కోమన్నారు. చూడండి అక్కడ నెంబర్స్ ఉన్నాయి కదా, 159, చూడండి ఇక్కడ 1 ఇంటూ ఉందమ్మా, ఇక్కడ 5 ఇంటూ, ఇక్కడ 9 ఇంటూ 4n + 1 ఇంటూ 159 అండ్ సో ఆన్ 4n + 1. ఇవి ఎలా ఉన్నాయి, ఏపీలో ఉన్నాయి. కామన్ డిఫరెన్స్ ఎంత, 4. కామన్ డిఫరెన్స్ ఎంత, 4. మొత్తం ఏపీలో ఉన్నాయి. సో టేక్ ద రిక్వైర్డ్ సమ్ యాజ్ ఎస్. Take the required sum as s. ఇది ఫస్ట్ ఈక్వేషన్. సో దెన్ s రైట్ ఇన్ ద రివర్స్ ఆర్డర్, అంటే ఈ రివర్స్ ఆర్డర్ లో రాయండి. ఫస్ట్ 4n + 1 ఇంటూ NCN అంటే ఎంత, NC0 ప్లస్ దీని ముందుది 4 తక్కువ ఉంటుంది, ఎందుకంటే 4 పెరుగుతా ఉంది కదా, దీని ముందు 4 తక్కువ అంటే 4n + 1 - 4, 4n - 3 ఇంటూ దీని ముందుది NCN - 1 అంటే NC1, దీని ముందుది ఇంకా 4 తక్కువ NCN - 2 ఉంటుంది అండ్ సో ఆన్. రాస్తే లాస్ట్ ది దీని కింద ఇది వస్తుంది 1 ఇంటూ NC0 అంటే ఎంత, NCN, దిస్ ఈజ్ నథింగ్ బట్ 2.
సో రెండు యాడ్ చేయండి. 2s ఈక్వల్స్ టు చూడండి NC0 కామన్ కదా, ఇది 4n ప్లస్ 2. ఈ రెండు యాడ్ చేస్తే ఎంత 4n ప్లస్ 2. ఈ రెండు యాడ్ చేస్తే ఎంత 4n ప్లస్ 2. ఈ రెండు యాడ్ చేస్తే ఎంత 4n ప్లస్ 2. సో 4n ప్లస్ 2 ఇంటూ ఫుల్ సమ్ వస్తుంది ఇక్కడ and so on plus NCN. So S equals to 4n plus 2 divided by 2 into 2 power n, direct formula. And this is nothing but 2n plus 1 into 2 power n. 2n plus 1 into 2 power n. అట్లా మనకి కోఎఫిషియంట్స్ ముందు నెంబర్స్ కనుక ఏపీలో ఉన్నప్పుడు ఎప్పుడైనా ఇలా చేయాలి మోడల్. ఎస్ తీసుకోవడం రివర్స్ ఆర్డర్ లో రాయటం. ఓకేనా? నోట్ చేసుకో. రే అర్జున్, ఎవరు చేస్తుంది? ఎవరమ్మా? చూడండి నెక్స్ట్. చూడు మనకి చూడు రిడక్షన్ ఫార్ములాస్ ఉంటాయి. NCR ఈక్వల్స్ టు N by R into N minus 1 CR minus 1. చూడండి ఒకసారి, దీన్ని మనం రిడ్యూస్ చేయాలంటే ఈ ఫార్ములా వాడాలి. N by R into N minus 1 CR minus 1. చూడండి సిగ్మా ఫార్మ్స్ ఉంటాయి. సిగ్మా ఫార్మ్స్ చూడండి ఒకసారి, అంటే డైరెక్ట్ గా సిగ్మాలో ఉంటది అనమాట. దాని సమ్మేషన్ కనుక్కోవాలి. నెంబర్ 1 చూడండి ఒకసారి, సిగ్మా R equal to 0 to N, sigma R equal to 0 to N, R into NCR ఇలా ఉంది. అర్థమైంది కదా? సిగ్మా R equal to 0 to N, R into NCR ఈ సమ్ కనుక్కోవాలి. అర్థమైంది కదా? ఇలా ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఈ సిగ్మా లోపల ఒక ఫంక్షన్ ఆఫ్ ఆర్ ఉంది కదా, ఒక ఫంక్షన్ ఆఫ్ ఆర్ ఉంది కదా, ఈ ముందు ఉన్న ఆర్ ని లేకుండా చేసుకోవాలి మనకి. అర్థమైంది కదా? ఈ ఫార్ములా యూజ్ చేస్తే చూడండి, ఈ ఫార్ములా యూజ్ చేస్తే ఆర్ క్యాన్సిల్ అయిపోయింది. ఎన్సీఆర్ బదులు అది రాసాం అనుకో, చూడండి ఇక్కడ ఆర్ ఉంది, ఇక్కడ ఆర్ ఉందంటే దీనికి ఈ ఫార్ములా రాస్తే ఆర్ క్యాన్సిల్ అయిపోయింది. చూడండి సిగ్మా ఆర్ ఈక్వల్ టు 0 టు ఎన్ ఆర్ ఇంటూ దీని ఫార్ములా రాస్తున్నా ఎన్ బై ఆర్ ఇంటూ n minus 1 CR minus 1. సో ఇది క్యాన్సిల్. సో సిగ్మా లోపల
ఈ ఫంక్షన్ ఆఫ్ ఆర్ అనేది ఉండకూడదు. ఇంక పోయింది కదా, ఎన్ కాన్స్టెంట్. సిగ్మా ఆర్ లో ఉంది కదా, ఎన్ అనే దాంట్లో ఆర్ లేదు కదా, కాన్స్టెంట్. సిగ్మా ఆర్ ఈక్వల్ టు 0 టు ఎన్ n-1 cr -1. సో ఎప్పుడైతే మనకి ఫంక్షన్ ఆఫ్ ఆర్ లేదో ఇంక ఎక్స్పాండ్ చేయండి సిగ్మా ఇంటూ ఫ్రమ్ ఆర్ ఈక్వల్ టు 0 అంటే మనకి ఏమొస్తుంది, n-1 c -1. యాక్చువల్ గా -1 అని డిఫైన్ కాదు, డిఫైన్ కాబట్టి దాని వాల్యూ 0. n-1 c 1 అంటే 0 1 పెట్టండి, n-1 c 1 and so on n-1 c n-1 n-1 c n-1. ఎప్పుడైనా నెగిటివ్ వస్తే దాని వాల్యూ 0 అని, డిఫైన్ కాదు అది, దాని వాల్యూ 0 అని అర్థం. సో n ఇంటూ దీని వాల్యూ 0. సో లోపల ఏమొచ్చింది మనకి, n-1 c0 n-1 c1 ప్లస్ అండ్ సో ఆన్ n-1 c n-1. చూడండి ఒకసారి, nc0 ప్లస్ nc1 అండ్ సో ఆన్ ncn. therefore this is full sum n into 2 power n. n అంటే ఎంత, n-1. సో అంటే ఈ సిగ్మా వాల్యూ ఏంటంటే n into 2 power n-1. అట్లా సిగ్మాలో ఎప్పుడు ఇచ్చినా సరే మనకి ఈ ఫార్ములా యూజ్ చేయండి. ఈ ముందున్న ఆర్ క్యాన్సిల్ చేయాలంటే మనం ఈ ఫార్ములా యూజ్ చేయండి. ఇంకొక మోడల్ చూడు, సిగ్మా సపోజ్ ఇలా ఉంది, ఆర్ ఈక్వల్ టు 2 టు n, ఆర్ ఈక్వల్ టు 2 టు n, ఆర్ ఇంటూ ఆర్ -1 ఇంటూ ఎన్సిఆర్. ఎన్సిఆర్ చూడండి, దీన్ని మనం ఈ రెండు క్యాన్సిల్ అయ్యే విధంగా తీసుకోవాలి. చూడండి ఇక్కడ సింప్లిఫై చేస్తున్నాం. ఎన్సిఆర్ ఫస్ట్ ఒక స్టెప్ రాస్తాం. ఎన్సిఆర్ అంటే n/r ఇంటూ n-1 cr -1. ఓకేనా? సో ఈ r క్యాన్సిల్. సో n ఇంటూ r -1 ఇంటూ n-1 cr -1. n-1 cr -1. ఈ r -1 క్యాన్సిల్ చేయాలంటే ఇక్కడ r -1 ఉంది, ఇక్కడ r -1 ఉంది. సో ఇది n, ఇది r, మళ్ళా పైన ఫార్ములా ఉంది కదా, అది రాయండి. సో n ఇంటూ r -1 ఇంటూ ఇది ఎలా రాయాలి, n-1 డివైడెడ్ బై r -1 ఇంటూ n-1 -1 n-2 c r -1 -1 and r -2. so this will become cancel. n into n-1 into n-2 c r -2. అంటే ఇది చూడండి, ఇది ఈక్వివలెంట్ ఇది అనమాట. ఇందులో ఆర్ ఏమి లేదు కదా, ఇంక దీని ప్లేస్ లో సబ్స్టిట్యూట్ చేయండి. సో దిస్ ఈజ్ n into n-1 into n-2 cr -2. సో ఇందులో ఆర్ లేదు కాబట్టి కాన్స్టెంట్ బయట రాయండి. సో ఇప్పుడు ఎక్స్పాండ్ చేసి R2 నుంచి n వరకు సబ్స్టిట్యూట్ చేస్తే మీకే ఫుల్ సమ్ వచ్చేస్తుంది. అంటే therefore this is nothing but n into n-1 into, సో ఫుల్ సమ్ వస్తుంది n-2 c0 plus n-2 c1 plus n-2 c2
plus and so on n minus 2c n minus 2. So ఇది చూస్తే nc0 plus nc1 plus nc2 and so on ncn. So therefore that is nothing but 2 power n. n అంటే n minus 2 ఉందమ్మా into 2 power n minus 2. అట్లా మనకు సిగ్మాలో ఎప్పుడు వచ్చినా సరే ఈ ముందు ఫంక్షన్ ఆఫ్ ఆర్ ఏదైతే ఉందో అది ఎలిమినేట్ చేసేయటమే. ఓకేనా? ఇంకొక మోడ్ సపోజ్ ఇలా ఉంది చూడు, ఇలా ఉంది సమ్మేషన్. ఓకేనా? సో ఇలా ఉంది. ఇది మనకి డైరెక్ట్ గా n/r రాస్తే క్యాన్సిల్ కాదు. చూడండి నేను తీసుకుంటున్నాను ఇట్లా. ఈ సిగ్మా లోపల తీసుకోండి. సో దీన్ని మల్టిప్లై చేయండి. r into ncr plus 3 into ncr. ఇప్పుడు ఇది రాస్తే క్యాన్సిల్ అవుతుంది. ఇలా అయితే n/r అంటే క్యాన్సిల్ కాదు కదా. 4 into r into n/r into n minus 1 c r minus 1 plus 3 into ncr. ఇప్పుడు r క్యాన్సిల్ అయిపోయింది. దిస్ ఈజ్ నథింగ్ బట్ 4n into n minus 1 c r minus 1 plus 3 into ncr. 3 into ncr. సో ఇప్పుడు అది తీసుకెళ్లి సిగ్మాలో సబ్స్టిట్యూట్ చేయండి. ఇంకా r లేదు కదా. జీరో టు n ఇదంటే ఇది. ఇంకా r లేనప్పుడు సబ్స్టిట్యూట్ చేయాలి. 4n into n minus 1 c r minus 1 plus 3 into ncr. సిగ్మాలో సబ్స్టిట్యూట్ చేసి ఇప్పుడు రెండు సిగ్మాలు ఉన్నాయి కదా. సిగ్మా ఆఫ్ దిస్ ప్లస్ సిగ్మా ఆఫ్ దిస్ రెండు టర్మ్స్ ఉన్నాయి కాబట్టి రెండు సిగ్మాలు రాయండి. 4n కాన్స్టెంట్, r లేదు. r ఉన్న టర్మే సిగ్మాలో ఉండాలి. అంటే సమ్మేషన్ కదా అది. c r minus 1 plus 3 into sigma r equal to 0 to n ncr. రెండు సిగ్మాలు ఉన్నప్పుడు సిగ్మా ఆఫ్ దిస్ ప్లస్ సిగ్మా ఆఫ్ దిస్ రాయండి. సిగ్మాలో 4n కాన్స్టెంట్ కదా. ఇప్పుడు ఎక్స్పాండ్ చేసేయండి. 4n into sigma expansion r equal to 0 n minus 1 c minus 1 అంటే 0 plus n minus 1 c 0 plus n minus 1 c 1 and so on n minus 1 c n minus 1. This plus 3 into expand చేయండి. nc0 plus nc1 plus nc2 and so on ncn. Therefore ఇది చూడండి ఫుల్ సమ్ ఇది. అంటే 2 power n minus 1 2 power n minus 1 plus 3 into 2 power n 2 power n. ఇదంటే ఎలా రాయొచ్చు? 4n into 2 power n divided by 2 plus 3 into 2 power n. Therefore 2 power n common తీస్తే 2n plus 3 into 2 power n. That is the required sum. అట్లా సిగ్మాలో ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే మనం ఇది తీసుకొని
ఆ ఫంక్షన్ ఆఫ్ ఆర్ క్యాన్సిల్ చేసుకొని తెచ్చుకోవాలి ఎక్స్ప్రెషన్. అది తీసుకొని సిగ్మాలో సబ్స్టిట్యూట్ చేసేస్తే రెండు ఉన్నాయి కాబట్టి రెండు సిగ్మాలు రాయండి. సో ఇది ఎక్స్పాండ్ చేసేస్తే మనకు ఫుల్ సమ్స్ వస్తాయి. అప్పుడు మనం డైరెక్ట్ గా NC0 ప్లస్ NC1 అండ్ సో ఆన్ NCN మీన్స్ 2 పవర్ n రాయాలి. ఇప్పుడు మనం సిగ్మాలో ఇచ్చారు ఒక్కొక్క ఎక్స్పాన్షన్ ఏంటంటే మనం సిగ్మాలో రాసుకోవాలి. సిగ్మాలో రాసుకుంటే ఇలా రాసుకుంటే ఇక్కడి నుంచి మనకు తెలుసు కదా. సిగ్మాలో రాసుకోవడం ఎలానో చూద్దాం. చూడండి సపోజ్ ఇలా ఉంది. సపోజ్ ఇలా ఉంది. చూడండి సపోజ్ టర్మ్స్ ఎలా ఉన్నాయంటే చూడండి 1 into 2 into 3 into NC1 plus 2 into 3 into 4 into NC2 ఇలా ఉంది. దీని సమ్ము కనుక్కోవాలి. plus 3 into 4 into 5 into NC3 plus and so on n terms. ఇలా ఉంది n terms ఓకేనా. సో ఇలా ఉంది ఓకేనా n terms. ఇట్లా మనకి n terms సమ్మేషన్ కనుక్కోవాలి. n terms సమ్మేషన్ కనుక్కోవాలంటే చూడండి సిగ్మాలో రాద్దాం. సిగ్మా చూడండి ఇక్కడ 1 2 3 అంటే r ఇంటూ r టర్మ్ రాద్దాం. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇది ఇప్పుడు రాదు. చూడండి సపోజ్ ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి ఒకసారి. సపోజ్ ఇలా ఉంది టర్మ్ 1 square into 1 square into 1 square into NC1 plus 2 square into NC2 plus 3 square into NC3 plus and so on plus n square into NCN. ఇది కనుక్కోవాలి. ఇట్లా మనకు టోటల్ గా ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? n టర్మ్స్ ఉన్నాయి. సిగ్మాలో రాయాలి. ఆర్త్ టర్మ్ రాయండి. అంటే ఇందులో మనకి ఎప్పుడైనా ఆర్త్ టర్మ్ అంటే 1 స్క్వేర్, ఇది ఫస్ట్ టర్మ్, ఇది సెకండ్ టర్మ్. ఆర్త్ టర్మ్ అంటే మనకి 1 స్క్వేర్ 2 స్క్వేర్ 3 స్క్వేర్ కదా, r స్క్వేర్ ఇంటూ NCR ఉంటుంది. ఇది రాసి r ఈక్వల్ టు 1 to n. ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? n టర్మ్స్. అంటే ఈ మొత్తాన్ని సిగ్మాలో ఇలా రాయొచ్చు అనమాట. సిగ్మా r ఈక్వల్ టు 1 to n r స్క్వేర్ ఇంటూ NCR. కావాలని చూడండి 1 పెట్టామనుకో 1 స్క్వేర్ ఇంటూ NC1, 2 పెడితే ప్లస్ 2 స్క్వేర్ ఇంటూ NC2 ప్లస్ 3 స్క్వేర్ ఇంటూ NC3 అండ్ సో ఆన్. ఇది ఓకేనా. సో ఇప్పుడు సిగ్మాలో ఇలా రాసాం. ఇప్పుడు r స్క్వేర్ ఇంటూ NCR అనేది తీసుకోండి. ఇప్పుడు ఈ ఫంక్షన్ ఆఫ్ r అనేది ఎలిమినేట్ చేయాలి. NCR ఫార్ములా రాస్తున్నా చూడండి. r స్క్వేర్ ఇంటూ n బై r ఇంటూ n minus 1 CR minus 1. Therefore, 1R will get cancelled. Okay, na? So n minus 1 CR minus 1. n minus 1 CR minus 1. Okay, na? So
సో ఇప్పుడు ఈ ఆర్ కూడా క్యాన్సిల్ చేయాలి. దీన్ని రాస్తే మళ్ళా n-1 డివైడెడ్ బై r-1 ఉంటుంది. అందుకని ఇక్కడ ఏదైతే ఉంటే అది ఉంటే క్యాన్సిల్ అయింది. అంటే దాన్ని కొంచెం అడ్జస్ట్ చేయాలి. చూడండి, r-1 వచ్చే విధంగా చేద్దాం. r-1 దీన్ని n-1 బై r-1 ఇంటూ n-2c r-2 రాయొచ్చు. కానీ ఇక్కడ r-1 లేదు కదా, అందుకని r-1 ప్లస్ 1 దీన్ని కొంచెం అడ్జస్ట్ చేయాలి. ఈక్వల్ దీన్ని మల్టిప్లై చేయండి. n ఇంటూ r-1 ఇంటూ n-1c r-1 ప్లస్ n ఇంటూ చూడండి n ఇంటూ 1 ఇంటూ దిస్. సో ఇది కనుక మనం అడ్జస్ట్ చేస్తే n ఇంటూ r-1 ఇంటూ దీన్ని రాయొచ్చు n-1 డివైడెడ్ బై r-1 ఇంటూ n-2c r-2 ప్లస్ ఇంక ఇక్కడ r లేదు కాబట్టి దీన్ని ఇలానే ఉంచేసింది n-1c r-1. సో r-1 cancel. r-1. So therefore r square into ncr అంటే ఇలా రాసేయచ్చు. దీన్ని సిగ్మాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఈ రెండు ఉన్నాయి కాబట్టి దీనికి సెపరేట్ సిగ్మా ప్లస్ దీనికి సెపరేట్ సిగ్మా. దీనికి సిగ్మా అంటే ఇది కాన్స్టెంట్. సిగ్మా r ఈక్వల్ టు 1 to n-2c r-2 ప్లస్ దీనికి సెపరేట్ సిగ్మా n కాన్స్టెంట్. సిగ్మా r ఈక్వల్ టు 1 to n-1c r-1. సో ఇప్పుడు ఎక్స్పాండ్ చేయండి. r ఈక్వల్ టు 1 నుంచి n వరకు పెట్టండి. n into n-1 r equal to 1. If you substitute n-2c minus 1 నెగిటివ్ వస్తే 0. r equal to 2 అంటే n-2c 0 n-2c1 plus and so on n-2c n-2 ఫస్ట్ సిగ్మా ఇది ప్లస్ n into r equal to 1 పెట్టండి n-1c0 plus n-1c1 plus and so on n-1c n-1. ఇప్పుడు మనకి ఏమొచ్చింది, ఇది ఫుల్ సమ్ nc0 plus nc1 and so on ncn. ఇది కూడా ఫుల్ సమ్ nc0 plus nc1 and so on ncn. దట్ మీన్స్ ఆ ఫుల్ సమ్ ఫార్ములా రాసేద్దాం. n into n-1, this is 2 power n-2 plus n into 2 power n-1. సో ఇక్కడ రెండిట్లో n into 2 power n-2 కామన్ తీయచ్చు. n into 2 power n-2 కామన్ తీస్తే n-1 ప్లస్ ఇక్కడ 2n వస్తుంది. 2n అంటే ఇది 2 power n-2 into 2 అన్నమాట. ఇది సో therefore this is nothing but 3 this is nothing but n into 3n minus 1 into 2 power n-2 2 power n-2.
So that is the required sum. So next. ఓకే నమ్మ, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. రేపు ఇక్కడి నుంచి కంటిన్యూ చేస్తాం.